ఎమ్మెల్సీ బై ఎలక్షన్ బీజేపీలో చిచ్చు పెట్టింది. నేతల మధ్య గ్యాప్ కు కారణమైంది. ఈ గ్యాప్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రచారం పైన కనిపిస్తోంది. ఎమ్మెల్సీ బై పోల్స్ లో బీజేపీ నేతలు సీరియస్ గా ప్రచారం చేయడం లేదన్న చర్చ జరుగుతోంది. బీజేపీలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బైపోల్ అభ్యర్థి ఎంపిక వ్యవహారంపై ముఖ్య నేతల ఇంటర్నల్ వార్ కొనసాగుతోంది. పార్టీ సీనియర్ నేతలు ప్రేమేందర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు ఎమ్మెల్సీ టికెట్ ఆశించారు. గతంలో పోటీ చేసి ఓడిపోయిన ప్రేమేందర్ రెడ్డికే మళ్లీ టికెట్ ఖరారు చేసింది బీజేపీ నాయకత్వం. దీంతో టికెట్ రాలేదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. ప్రకాష్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా, రైట్ హ్యాండ్ గా పేరుంది. 35 ఏళ్లుగా బీజేపీలో క్రియాశీలకంగా వివిధ హోదాల్లో పనిచేశారు ప్రకాష్ రెడ్డి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బైపోల్ ఓటర్ల నమోదు కార్యక్రమంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. చివరకు టికెట్ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది. టికెట్ ఇవ్వలేకపోతున్నామని ముందే పార్టీ పెద్దలు చెప్పి ఉంటే తాను బాధపడేవాడిని కాదని సన్నిహితుల దగ్గర ప్రకాష్ రెడ్డి చెప్తున్నట్టు సమాచారం. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో ప్రకాష్ రెడ్డి గ్యాప్ మెయింటైన్ చేయడంపై ఆ పార్టీ క్యాడర్లో చర్చనీయాంశంగా మారింది. ఇక ఎమ్మెల్సీ బైపోల్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు యాక్టివ్ గా లేరన్న టాక్ వినిపిస్తోంది. ఆలస్యంగా మీటింగ్లు ఏర్పాటు చేయడంపై కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.